ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలండి మీ అందరికీ. పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో దేవుడు ఒక అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. అద్భుతం, అది ఏ అద్భుతమో నాకు తెలియదు. ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఏ అద్భుతం కొరకై ఎదురు చూస్తున్నారో ఆ అద్భుతం జరిగితే మీ కన్నులు ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు ఎంత అద్భుతం చేస్తాడా నా జీవితంలో. ఎంతమంది అద్భుతాలు దేవుడు మీ జీవితాల్లో చేయాలని కోరుకుంటున్నారు? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మీ పట్ల, మీ భార్య పట్ల, నీ కుమార్తె పట్ల, నీ కుమారుడు పట్ల, నీ ఇంటి మీద, నీ సంఘంలో, నీ గ్రామంలో, నీ దేశంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మన దేవుడికి ఉన్నటువంటి పేరే అద్భుతకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. అద్భుతం అంటే అది ఊహించని, జరగని కార్యాలు అన్నమాట. అసాధ్యమైన కార్యాలని అద్భుతం అంటారు. చాలా అద్భుతం అండి అది. నిజంగా చచ్చిపోతాడన్న మనిషి బతికాడంటే అది అద్భుతం. క్యాన్సర్ సడన్గా తగ్గిపోయిందంటే అది అద్భుతం. ఆపరేషన్ లేకుండా దేవుడు, ఆ డాక్టర్లు అందరూ పడుతుందంటే ఆపరేషన్ లేకుండా బాగుపడటం అద్భుతం. రూపాయి లేకుండా పెళ్లి చేయటం అద్భుతం. రూపాయి లేకుండా చర్చి కట్టడం అద్భుతం. రూపాయి లేకుండా ఇల్లు కట్టుకోవడం అద్భుతం. రేపు నీకు పని లేదు, దేవుడు సడన్గా ఎవరినో పంపించి పని ఇచ్చాడు, అద్భుతం. ఇలా ప్రతి అద్భుతాలని దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏంటి ఇక్కడ అద్భుతం? ఈవేళ నా వర్తమానం ఏంటంటే, అద్భుతాలు దేవుడు మీ జీవితాల్లో చేయాలని మనందరం కోరుకుంటాం. అద్భుతం చెయ్యాలంటే ఏం చేయాలి? 3 మాటలు చెప్పి ముగిస్తాను. 3 మాటలు. అద్భుతం చెయ్యాలంటే ఏం చేస్తే అద్భుతాలు జరుగుతాయి? ఎలాగ ఇశ్రాయేలు అద్భుతాలని చూశారు. ఇంతవరకు మీరు స్టోరీ విన్నారు కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ప్రయాణం వెళ్తున్నారు. ఈ ప్రయాణాల్లో చాలా అద్భుతాలు జరిగాయి. అద్భుతం అంటే ఆకాశం నుంచి వాళ్ళకి భోజనం వచ్చేది. పళ్ళాలు పట్టుకోవటమే, సంచులు బ్యాగులు పట్టుకుంటే అన్నం కురిసేది, ధాన్యం కురిసేది. మనకేది సన్న మైసూరు బియ్యం ఎలా ఉంటుందో, గిద్ద మైసూరు బియ్యంలాగా, ఆ సోనా మైసూరు బియ్యంలాగా వర్షంలాగా పడేది అనమాట. పొద్దుటే ఒక 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు పడిన బియ్యం ఎవరికాళ్ళు పోగే చేసుకుని వండుకోవడం ప్రతిరోజు కురిసేది. అది అద్భుతం కదా. ఏ పనికి వెళ్ళలేదు, విత్తనాలు విత్తలేదు, వరి నాట్లు నాటలేదు, లేకపోతే మందు కొట్టలేదు, రోజు కురిసేది భోజనం. ఇలా 40 సంవత్సరాలు కురిసేది. అద్భుతం. వాళ్ళకి ముందు దేవుడు నడిచేవాడు, అదొక అద్భుతం. వాళ్ళకి మేఘం కనిపించేది, ఆ మేఘం నుంచి దేవుడు మాట్లాడేవాడు, అద్భుతం. బండలోంచి నీళ్ళు వచ్చేసి అద్భుతాలు జరిగాయి. సరే, దేవుడు ఇలా తీసుకుంటూ వస్తున్నాడు. వాళ్ళని తీసుకుని వచ్చేటప్పటికి మొదట వీళ్ళకి ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చిందండి. రోడ్డు అంటే వెళ్తే అడ్డం రాదు, అడ్డంగా వెళ్తున్నారు. మనం ఇప్పుడు కపిలేశ్వరం వెళ్ళాలంటే ఇలాగ వెళ్ళిపోతాం. ఫుల్ గోదావరి ఉందనుకోండి, వెళ్ళగలవా? తిరిగి వెళ్ళాలి. కానీ ఇలా తీసుకెళ్ళాడు దేవుడు. తిరిగి వెళ్ళటంలో ఇబ్బందులు వస్తాయని, రోడ్డు ట్రాఫిక్ అని, 20 లక్షల మంది కదని ఇలాగా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అవతలకి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలంటే ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేయబడాలి. దేవుడు దాన్ని అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని కర్రతో కొడితే పాయలుగా అయిపోయింది. యువతలకు వచ్చేసారండి. యువతలకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వాళ్ళని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు.
తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. 40 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా మోషే గారు కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ కొండ మీద, అబారీం కొండ మీద నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన యెహోషువ గారి నాయకత్వం వచ్చింది, అందుకని యెహోషువ గ్రంథం అని రాశారు దీన్ని. యెహోషువ గారు నాయకత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా నడిపిస్తున్నాడు ఇశ్రాయేల్ని. యెహోషువ గారు భయపడిపోతున్నాడు, ఎందుకంటే 20 లక్షల మంది ప్రజలు. అక్కడేమో ఎర్ర సముద్రం దేవుడు మోషే గారితో డైరెక్ట్గా మాట్లాడేవాడు. నాకు కొత్త, నేను ఎలాగ ప్రభు అంటే మొదటి అధ్యాయంలో నిబ్రం కలిగి ధైర్యంగా ఉండి నీకు తోడుగా ఉంటా అన్నాడు. ఇశ్రాయేల్ కూడా అలాగే అన్నారు. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎరుకో పట్టణాన్ని వేగి చూసి రండి, మనం వెళ్తాం లేదన్నాడు. సరే, ఇంక ఇప్పుడు వెళ్ళాలి, బయలుదేరాలి. మోషే గారు అయిపోయారు, ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఈయన కానాన్ దేశాన్ని తీసుకువెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ మోషే గారు చివరికి తీసుకొచ్చి, ఉదాహరణకు మీకు చెప్తున్నాను, మన లంకలో మనం ఉన్నాం, కపిలేశ్వరం అదే అనమాట, పాలు తేలి ప్రవహించి కానాన్ దేశం. యువతల నుంచి చూపించి అదే అవతలకి వెళ్ళండి అన్నాడు. వెళ్ళడానికి ఇప్పుడు ఏమడ్డు వచ్చింది? మొదట ఏమడ్డు వచ్చిందమ్మా? 3వ అధ్యాయం యెహోషువ మొదటి వచనం. యెహోషువ వేకునే లేచినప్పుడు అతడు ఇశ్రాయేలు అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచారు. ఇప్పుడు యోర్దాను అడ్డంగా వచ్చిందండి అమ్మా. అక్కడేమో ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. ఎవరికి? ఎవరి నాయకత్వంలో? ఇప్పుడు ఏం అడ్డం వచ్చింది? ఎవరి నాయకత్వం? యెహోషువ. ఇంకా నది దాటితే ఇంకా వీళ్ళ ప్లాట్లు, వీళ్ళ స్థలాలు, పాలు తేలి ప్రవహించే దేశాలు, పొలాలు, ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, అరటి తోటలు, దానిమ్మ పళ్ళు, ప్రోమనైట్స్, ఇంకా ఏంటి రకరకాల ఏమంటే పళ్ళన్నీ ఉంటాయి, వరి ధాన్యాలు, ఇంకా చాలా చాలా చక్కగా ఎవరి స్థలాలు వాళ్ళకి వచ్చేసే ప్రదేశం వచ్చేసారు. ఇంకా దగ్గరికి వచ్చేసారు. దాటితే ఇంకా అవతల పనిచేసుకోవడం పొలాలు. ఇప్పుడు దాటాలంటే ఏమడ్డం వచ్చింది? యోర్దాను నది అడ్డం వచ్చింది. ఇప్పుడు నది దాటితే మీరు అనుకున్న స్థలానికి, మీరు కోరిన రేవికి, మీరు ఏ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ స్థలంలోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ ఉద్యోగం కోరుకుంటున్నారో అది పొందేసుకున్నట్టే. ఇంకా ఉద్యోగాలు వస్తాయి, కొత్త ప్రభుత్వం వస్తుంది, చాలా బాగుంటుంది అంతా. ఇంకా వేళ్ళకెళ్ళి పరిపాలించుకోవడం, దేవుడు మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా అవతలకి వెళ్ళాలి. ఇప్పుడు ఏమడ్డు వచ్చింది? యోర్దాను. అందరు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఒక యోర్దాను అడ్డం వస్తుంది. మీరు ఇంక అవతల గొట్టెక్కేసానంటే, ఈ లోన్ వచ్చి 10 లక్షలు తీరిపోయిందంటే ఇంక అయిపోయింది నా పని. ఇంక ఈ లోన్ వచ్చి లేకపోతే ఈ ఉద్యోగం వస్తే హ్యాపీ. అది రావాలంటే గొట్టు దాటాలి. ఇప్పుడు ఎవరికొకరికి యోర్దాను అడ్డంగా ఉంది. మీ జీవితంలో ఒక యోర్దాను అడ్డం వచ్చింది. ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక యోర్దాను ఉంది. ఇశ్రాయేలుకి యెహోషువగా యోర్దాను అడ్డంగా వచ్చింది. మనం ఎదరికెళ్ళడానికి మనకు ఏదో ఒక అడ్డం ఉంది, యోర్దాను ఉంది. దాటి వెళ్ళిపోవాలి ఈవేళ. అది దాటిస్తాడు దేవుడు. ఎలా దాటిస్తాడు? ఎలా దాటాలి? నేను 3 విషయాలు చెప్తాను. యెహోషువ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? యెహోషువకు అసలు పేరు హోషియా. యెహూ ప్లస్ హోషి అంటే, హోషి అంటే రక్షణ, యెహూ అంటే యెహోవా దేవుడు, దేవుడే రక్షణ, యెహోవాయే రక్షణ అనే పేరు కలిగిన అర్థం అన్నమాట. సరే, యెహోషువ గారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు యోర్దాను దాటాలంటే ఇంకో మార్గం లేదు. వీళ్ళకి వెనక్కి తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ 40 సంవత్సరాలు వెనక్కి నడాలి. ఇప్పుడు దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు మనం అలాగ తిరిగి వచ్చేసాం మన ఇంటికి. ఇక్కడ గండి కొట్టేశారు, వెళ్ళటానికి లేదు, రావటానికి లేదు. ఇప్పుడు మళ్ళా తిరిగి మన ఇల్లు ఇక్కడే, మళ్ళా తిరిగి రావాలంటే ఎలా రావాలి? ఇప్పుడు అలా మళ్ళీ వెనక్కి వచ్చి ఎలా రావాలి? కుదరదు. ఇప్పుడు దాటేయలేదో రకంగా మళ్ళీ చాలా ఇబ్బంది పడాలి. అరణ్యంలోని ఆ శోధనలు, ఆ శ్రమలు, ఆ కష్టాలు చాలా దాటుకుని వచ్చేసారు. ఇప్పుడు కొత్త జనం. ఇప్పుడు యోర్దాను నది దాటాలంటే ఏం చేయాలి? నెంబర్ 1 ఏం చేయాలంటే 2వ వచనంలో
3 దినములైన తర్వాత నాయకులు పాళెము తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలం నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. అద్భుతం జరగాలంటే మీ జీవితంలో, యొర్దాను నది దాటాలంటే ఏం చేయాలి? మీరు మొట్టమొదటగా మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులైన లేవీలు వాళ్ళు భుజాల మీద వేసుకుని మోసుకుని పోవుట చూచిన వెంటనే మీరు లేచి ఆ నిబంధన మందసం మోస్తున్న యాజకుల వెంబడి వెళ్ళాలి. మీరు యాజకుల వెంబడి వెళ్ళాలా? మొదట మీరు అద్భుతాలు చూడాలంటే ఇదివరకు ఎర్ర సముద్రం దాటేటప్పుడు మందసం లేదు, అప్పటికి ఇంకా మందసం రాలే. ఆ మందసం లేదు కాబట్టి దేవుడు కర్రను కొట్టి 2 పాలిగా చేసి పంపించేశాడు. ఇప్పుడు మందసం కాదు దాటేది, ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని కొట్టేది కాదు, ఇప్పుడు మందసాన్ని చూస్తూ వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మందసం ఇచ్చేశాడు, నిబంధన మందసం. ఆ మందసంలో దేవుడు ఉంటానని చెప్పాడు. మందసం అంటే తెలుసు కదా, 3 అడుగులు 2 అడుగున్నర 3 వెడల్పు వెళ్ళిన ఒక చెక్క పెట్టి లాంటి దాని దేవుడు అందులో ఉంటానని, దానికి బంగారం ఏంటమ్మా బంగారం అతికేశారు, ఇంకా లోపల ఏం కనపడదు, బంగారంతో ఉంటుంది, బంగారంలో దేవుని ఆత్మ ఉంటుందని చెప్పాడు. దాన్ని ఎవరు ముట్టకూడదు, తాకూడదు. ఇప్పుడు మీరు ఏమి చూసి నడవాలి? అద్భుతాలు మీ జీవితాల్లో జరగాలంటే మీరు దేన్ని చూడాలి? మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, మీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే మందసమును చూస్తూ. ఏం చూస్తూ నడవాలండి? మందసము వెంబడి వెళ్ళాలి. చూడండి, మందసం మోసుకుని పోవుట మీరు చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి మీరు బయలుదేరి దాని వెంబడి వెళ్ళాలి. దేని వెంబడి వెళ్ళాలి? మీరు వెంటనే మందసం పాస్ట్ గారుల భుజాల మీద ఎత్తుకున్నారంటే, మందసం ఎప్పుడైతే లేపేశారో వెంటనే వారు వెంబడి వెళ్ళిపోవాలా. మందసం మోస్తున్నారు, పాస్ట్ గారు భుజం మీద ఎత్తుకున్నారు అని అంటే ఆయన వెంటనే ఆయన వెంబడి వెళ్ళిపోవాలని. దాని అర్థం ఏంటంటే, నిబంధన మందసాన్ని మీరు వెంబడించాలి. అంటే దేవునిని యేసు వైపు చూచుచూ మన పరుగు నడిపిస్తే మన జీవితంలో రేపటి నుంచి రోజు అద్భుతాలే. దేవునికి స్తోత్రం. అలాగూ దేవుడు చేయునుగాక. మందసాన్ని ఎవరు మోస్తున్నారు ఇప్పుడు? దేవుణ్ణి నిబంధన మందసం మోసేటువంటి సేవకుల్ని వెంబడించాలి. యాజకులు అంటే ఎవరమ్మా? ఆయన నిబంధన మందసం మోసే యాజకుల్ని వెంబడించాలి. ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? నీ దైవజనుడు, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేసే దైవజనుడు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఆ దైవజనుడిని వెంబడించుకుంటా వెళితేనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, లేదా జరగవు. పాస్టర్ గారిని వెంబడించాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న దైవజనుడు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన దైవజనుడు, మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్న దైవజనుడు, మీ ఆత్మీయ స్థితిని కనిపెడుతున్న దైవజనుడు. నీవు మారాలి, నీ కుటుంబం మారాలి, నీ బిడ్డలు మారాలి, నీ కుటుంబం దీవించబడాలని ఏ దైవజనుడు, నువ్వు ఏ దైవజనుడు క్రింద లేకపోతే ఏ దైవజనుడి యొక్క సహవాసంలో, ఏ దైవజనుడి యొక్క నడిపింపులను వెతుకుతున్నావో ఆయనను చూసి ఆయన వెంబడించాలి. ఆయన నిన్ను ఎవరు నడిపిస్తున్నారో ఆయననే వెంబడించాలి. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఎవరిని పడితే వాడిని వెంబడించడం కాదు, సెలబ్రిటీలను వెంబడించడం కాదు, రీల్స్ చేసేవాళ్ళని వెంబడించడం కాదు, కాకమ్మ కబుర్లు చెప్పేవాళ్ళని వెంబడించడం కాదు, ఏదో 4 ఫోటోలు తీసుకుని ఇదిగో నా ఫోటో పక్కన నాకు ఎంత కట్టండి వాళ్ళని వెంబడించడం కాదు, ఎవరో 4 చిలక పలుకులు చెప్పేవాళ్ళని వెంబడించడం కాదు,
పరిశుద్ధత లేని వాళ్ళు వెంబడించడం కాదు, ఆత్మ లేని వాళ్ళు వెంబడించడం కాదు, సమర్పణ లేని వాళ్ళు వెంబడించడం కాదు, దేవుని మంట అగ్ని లేని వాళ్ళు వెంబడించడం కాదు. నిన్ను ఆత్మీయంగా నీ కొరకు మంచి చేసే నీ దైవజనుడిని వెంబడించాలి. నన్ను గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరెవరినో వెంబడిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ సొంత దైవజనుడు ఉంటుండగా, వాళ్ళ కాపర్ ఉంటుండగా, వాళ్ళ ఆత్మీయంగా నడిపిస్తున్న దైవజనుడు ఉంటుండగా ఇంకొక కాపర్ని. ఒక వ్యక్తికి ఇద్దరు యజమానులు ఉండకూడదు, ఒక పాలేరుకి ఇద్దరు రైతులు ఉండకూడదు. ఉంటే వాడు పని చేయడు, లేకపోతే వాడు చెడిపోతాడు. రెండిందాలు చెడ్డ రేవడే. నా గొర్రెలు చెప్పండి, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి అన్నాడు నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసునే పరమ యెరూషలేమా. వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. నీ జీవితంలో మిరకిల్స్ ఇన్ హ్యాపెనింగ్. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నిన్ను ఆత్మీయంగా నడిపించే దైవజనుడు మాత్రమే నువ్వు వెంబడించాలి. నేను బాగా గ్యాస్ కొట్టి మొన్న ఆయన చెప్పాడు కదా, నేను బాగా పొగిడి గ్యాస్ కొట్టి గ్యాస్ కంపెనీని వెంబడించకండి. నిన్ను చెక్కి, నిన్ను బాగా మలిచి, నిన్ను సువర్ణంగా, నిన్ను సుందరంగా దేవుని ఎదుట నిర్దోషమైన నిష్కళంకమైన వధువుగా, దేవుని నిర్దోషమైన బిడ్డగా నిలబెట్టేటువంటి దైవజనుణ్ణి వెంబడించా. సేవకులను వెంబడించుకోకుండా మీరు సేవకుడు ఎక్కడ వెళుతుంటే ఆ దారిలో వెళ్ళాలి. ఆయన ప్రార్థనలో ఉంటే మీరు మాకంటే ముందు ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. సేవకుడు ఎక్కడైనా మీటింగ్ అనుకుంటే అక్కడికి వెళ్ళాలి కదండి. 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనం, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. కాపర్ని వెంబడించాలి గొర్రెలు. కాపరి పలానా చోట మీటింగ్ అని అన్నాడంటే అక్కడ గొర్రెలు వెళ్ళాలి కదా. ఎందుకు అద్భుతాలు చేయట్లా? దేవుడు చెయ్యాలంటే దైవజనుడు వెంబడించాలి. దైవ సేవకుడు ఏం చెప్తున్నాడో, దైవ సేవకుడు ఎలా నడుస్తున్నాడో, సువార్తకి వెళ్తున్నాడు అంటే ఆయన వెంబడించాలా. పలానా ఊర్లో సువార్త, లేదా పలానా వీళ్ళలో, లేదా పలానా ఎక్కడో పరిచర్య అన్నప్పుడు వెంబడించేటువంటి సంఘముగా మీరు ఉందురుగాక. వెంబడించడం అంటే నిబంధన మందసం ఇలా లేపుతున్నారు, భుజాల మీద ఎట్టుకున్నారని మీరు చూడగానే, మీ ఇంట్లో చూడగానే టక్కన లేచి పాస్టర్ గారు వెనకాల వచ్చేయలేడు. దాని అర్థం ఏంటంటే, పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేశాడనే స్వరం వినపడగానే మీరేం చేయాలి? మాట్లాడలేదు, నవ్వుకున్నారేంటి? వాక్యాన్ని అనుసరిస్తారా మీరు? పాస్టర్ గారు మందసం ఎత్తుకుంటున్నాడు, ఆరాధన ఎత్తుకుంటున్నాడు, ప్రార్థన ఎత్తుకున్నాడు అనే మాట మైకులో మీకు వినబడగానే మీరేం చేయాలా? వచ్చేయాలి, బిలబిలబిలమంటే పసుపాటుకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు వెంబడించడం ఏంటి? వాళ్ళ నిబంధన మందసం భుజం మీద ఎత్తుకున్నారంటే ఆరాధన ప్రారంభం అయిపోద్ది. మందసం ఎత్తుకున్నారంటే దేవుని మహింపరిచేయాలి. మందసం ఎత్తుకున్నారంటే అద్భుతాలు జరిగిపోతాయి. మందసం ఎత్తుకున్నారంటే ఆశ్చర్యకారాలు జరుగుతాయి. మందసం వారి మధ్యకు వచ్చిందంటే శత్రువు పారిపోతాడు. మందసం ఎత్తుకున్నారంటే దురాత్మ శక్తులు వెళ్ళిపోతాయి. మందసం ఎత్తుకున్నారంటే రోగులు స్వస్థపడిపోతారు. దేవుని ఆత్మ వారి మీద ఉంటుంది కనుక వాళ్ళ ఇప్పుడు మందసం ఏమిటి? ఆత్మ. కాబట్టి పాట ఎత్తుకున్నారంటే, ప్రార్థన ఎత్తుకున్నారంటే సంఘం ఏం చేయాలి? అందరూ పాట ఎత్తుకోవటం చూడగానే, వినబడగానే విశ్వాసులైన వారు, పెద్దలైన వారు, యూత్ అయిన వారు ఏం చేయాలటండి? ఏం చేయాలి బాబా? వెంబడించాలి. పాస్టర్ గారి దగ్గరికి బిలబిలమంటే ఆయన వెంబడించాలి. పాటనే కలిసి పాడాలి, ప్రార్థన కలిసి చేయాలి. ఓ దేవుడు ఈ సంఘంలో అద్భుతాలు చేయాలంటే దైవజనుని అనుసరించి, యేసును మోస్తున్న దైవజనుని, యేసు వైపు చూచుచు. చాలామంది వెంబడించట్లేదండి.
దేవుని వెంబడించట్లేదు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా ఎవరో వైపు చూడాలండి? యేసు వైపు చూచుచు ఓపికతో మన పరుగు పునమట్టించాలి. దైవజనుని వెంబడించాలి కదా. మీరు ఎవరిని వెంబడిస్తారు? మీకు ఒక మెంటర్ ఉండాలి, మీకు ఒక దైవజనుడు ఉండాలి, ఒక క్రమంలో ఎదగాలి. మాకేం పర్లేదని అంటే కుదరదు. నీ ఆలనా పాలనా పట్టించుకునేటువంటి దైవజనుడు ఉండాలి. ఎందుకంటే నువ్వు తప్పిపోతుంటే నీకు బంచి చెప్పేది ఎవరో, నువ్వు పాడైపోతుంటే నేను బాగు చేసేది ఎవరో, నీకు అనారోగ్యం వస్తే నీకు ధైర్యపరిచేది ఎవరో. ఒక దైవజనుడు ఒక కాపరత్వంలో, ఒక కాపరి చేతి కింద, ఆ కాపరి యొక్క ఏమంటాం, ఆ కాపరి సమక్షంలో, కాపరత్వం అంటే కాపరి సమక్షంలో నీ కుటుంబం ఎదిగితే అది నీకు ఆశీర్వాదకరమగునుగాక. వెంబడించాలి. నా గొర్రెలండి ఎవరిని వెంబడిస్తాయండి? నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వేరే అన్యుని స్వరం అవి వినవు, అన్యునవు వెంబడించవు. 13లో ఉంటుంది కదా. కాబట్టి మీరు వెంబడించే సంఘముగా ఉంటేనే అద్భుతాలు జరుగుతాయండి. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ వెంబడించటం. ఎంతమంది దైవజనుడిని వెంబడిస్తున్నారు? ఎంతమంది ఇక్కడ దైవజనుడు ఆల్ నైట్ ప్రేయర్ పెడితే అయ్యో దైవజనుడు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నాడు, నేను కూడా చేద్దాం, నేను కూడా ఆయనతో పాటు కూర్చుని. అసలు దైవజనుడు చేస్తున్నాడంటే సంఘం ఇంకా ముందుగా ఉండాలి. నా సేవకుడు పడుకోకుండా ఉన్నాడు కదా, నా దైవజనుడు ఆయన ఎంతో ఆత్మగా మా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెంబడించడం మానేసి ఆయన చేసుకుంటాడు అనుకుంటే నువ్వు ఎలాగ ఆశీర్వాదాలు పొందుతావు, ఎలాగ అద్భుతాలు చూస్తావు? శనివారం ఉపవాస ప్రార్థన మానేసి అద్భుతాలు ఎలా చూస్తావు? నీ జీవితంలో మిరకిల్ జరగబడిన కారణం ఇదే. మందసాన్ని వెంబడించటం లేదు, సంఘాన్ని వెంబడించడం లేదు, దేవుణ్ణి వెంబడించడం లేదు, యేసు వైపు చూడటం లేదు. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించడం యేసు వైపు చూచుచు ఓపికతో మన పరుగు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12:1 ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూచుచు మన పరుగు పందాన్ని తుదముట్టించాలి కదా. వెంబడించుకోకుండా ఉంటే ఎలాగండి? వెంబడించుట అనేది చాలా ప్రాముఖ్యమండి. ఎవరు వెంబడిస్తే వాళ్ళకు అద్భుతమైన కార్యాలే. ఇది దేవుడు పెట్టిన సిస్టమ్. ఇశ్రాయేల్ని పాలు తేలి ప్రవహించే దేశం ఇచ్చేస్తున్నాడు దేవుడు. నేను మేఘస్తం పెట్టాను కదా, దాన్ని కూడా వెళ్ళిపోను అనలేదు. ఒక నాయకుడిని పెట్టాడు అక్కడ. మోషేని మీరు అనుసరించి వెళ్ళాలి, మీ మట్టుకు మీరు వెళ్ళిపోతే కుదరదు. మోషేని వెంబడించకుండా మా ఎంతట మేము వెళ్ళిపోతాం అన్నారు కొంతమంది. తెలుసా మీకు? పాస్టర్ గారు అక్కర్లేదు, మేము వెళ్ళిపోతాం అన్నారు, మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు, మేము ఒక మనిషిని చూసుకుంటాం అన్నారు. మీకు మీ ఎంతట మీరు వెళ్ళిపోతారా? మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్ళిపోతాం, మాకేం అక్కర్లేదు. వెళ్ళకండ్రా బాబు, దేవుడు చెప్తాడు అప్పుడు వెళ్దాం. అప్పుడప్పుడే కంగారు పడిపోకుండా ఎందుకు అలాగే వెళ్ళిపోతాం అంటున్నారు? లేదు లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్ళిపోతాం, మాకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు మందసం ఇంకా బయలుదేరలేదు, దేవుడు ఇంకా చెప్పలేదు వెళ్ళొద్దు అని అంటే వాళ్ళు వినకుండా వాళ్ళు వెనక్కి తట్టు తిరగడం మొదలుపెట్టారు. వాళ్ళు వెనక్కి మనలో ఒక మనుషుని చూసుకుని మనం వెనక్కి వెళ్ళిపోదామని అనగానే చాలా భయంకరమైనటువంటి సంఘటన వారి మధ్యన జరిగిందండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆ మాట మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 40వ వచనం చదవండి. 40వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40వ వచనం. వారు ఉదయమునే లేచి కొండ మీదకెక్కి చిత్తమండి, మేము పాపం చేసిన వారమండి, యెహోవా చెప్పిన స్థలమునకు. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమీ, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు కనుక మీ శత్రువులు హతమౌ చేయబడుతురని మీరు సాగిపోకడు. ఆగండి, పాస్టర్ గారు ఇళ్ళకి వెళ్తారు కానీ ఆగండి. అయ్యగారిని అడుగుతారు ముందా అంటే వీళ్ళు ఏమన్నా తెలుసా? చిత్తమండి అయ్యగారు, చిత్తమండి. ఏమంటున్నారు? అయ్యగారండి చిత్తమండి బాబు, చాలండి, మేము వెళ్తాంలేండి, మీ చాలండి. ఏమన్నారు చూడండి అక్కడ, చిత్తమండి, మేము పాపం చేశాం కాబట్టి యెహోవా చెప్పిన స్థలమునకు. అప్పుడు మోషే, ఇది అలా మీరు యెహోవా మాట మీరిచున్నారేమో, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన. ఇదేంటి? దేవుడు జల్లమంటే వెళ్ళాలి, దైవజనుడు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళాలి, దైవజనుడు అడుగు పెట్టాక ఆ వెనకాల మీరు వెళ్ళాలి.
దైవజనుడు అనుసరించి దైవజనుడు ఏ క్రమాన్ని నేర్పాడు? వెంబడించడం అంటే ఏ క్రమాన్ని నేర్పాడు? ఏ విధమైన విశ్వాసాన్ని నేర్పాడు? ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సావాసంలో నడిపించాడు? ఎలాంటి విషయాలు, ఎలాంటి విశ్వాసాన్ని మీకు నేర్పించాడో ఆ అపొస్తలుల పునాది మీద, ఆ అపొస్తలుల బోధ మీద, ఆ అపొస్తలుల ప్రార్థన అనుభవం మీద మనం వెంబడించాలి. కానీ మా అంతటి మేము వెళ్ళిపోతాం అంటున్నారు వీళ్ళు. మీరంతటి మీరు వెళ్ళిపోతారమ్మా? 42 వచనం, అది కొనస. 43, ఏలైనగా అమాలేకీయులు కానానీయుల కంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు, మీరు ఖడ్గం చేత కూలుదురు, యెహోవాను అనుసరించటం మానితిరి గనుక యెహోవా మీకు తోడై ఉండడని. అక్కడ అమాలేకీయులు ఉన్నారయ్యా, వెళ్ళకండయ్యా, దేవుడు లేడయ్యా, దేవుడు నడిపిస్తారు, ఆగండి ఆగండి బాబు అంటే ఆగారమ్మా? వెళ్ళొద్దు అంటే వినలే. దేవుడిని నడిపించే వరకు, దేవుడు వెళ్ళమన్న రీతిగా, దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుని నడిపించిన రీతిగా మందసం ఎత్తుకుని ఆ సేవకుని అనుసరిస్తూ మనం వెళ్ళాలి. మీ అంతటా మీరు వెళ్ళిపోతే మాత్రం ఏం జరుగుతుందో కిందే ఉంది అక్కడ. ఏం జరిగిందమ్మా? అయితే వారు మూర్ఖించి, అమ్మా పాస్టర్ గారు చెప్పినా వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు, వాళ్ళకి ఎవరు నాయకుడు అక్కర్లేదు, మా అంతటా మేము వెళ్ళిపోతాను. కొంతమంది ఉంటారు కదా, ఆ కొంతమంది దేవుని మాట విన్నోళ్ళు, కొంతమంది పాస్టర్ గారి మాట ఏంటి, కొంతమంది సంఘం మాట ఏంటి, మా అంతటా మేమే వెళ్ళిపోతామంటే వెళ్ళమన్నాడు. వెళ్తే ఏం జరిగింది అక్కడ? మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలోని బయలు వెళ్ళని మందసం వెళ్లకుండా నువ్వు ఎలాగెళ్తావు? మందసం అంటే దేవుని సన్నిధి, మందసం అంటే దేవుని ఆత్మే. ఈ దినాల్లో మందసం అంటే దేవుడు నీ కొరకు నేను ఉన్నాను అందులో, దానిని వెంబడించి వెళ్ళమని దేవుడు ఏర్పాటు చేసిన ఒక నిబంధనది. దేవుడు మందసాన్ని దైవజనుడిని ఏర్పాటు చేశాడు. మందసాన్ని మోసే యాజకుల్ని మాత్రమే వెంబడించాలా? మందసం లేకుండా వెళ్ళిపోతాం అంటున్నారు. మందసం బయలులేదండి, వీళ్ళు మోషే గారు కూడా వెళ్ళలేదట. 45 వచ్చినప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులు కానానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు తరిమి వారిని హతము చేశారు. పాస్టర్ గారు లేకుండా, మందసం వెళ్ళకోకుండా బయలుదేరినందుకు అద్భుతం కాదు కదా, కీడు జరిగింది. వారందరూ ఏమైపోయారమ్మా? హతం చేయబడ్డారు, కొట్టబడ్డారు, హతం చేయబడ్డారు. ప్లీజ్ దైవజనుని వెంబడించడం నేర్చుకోండి. ఎవరిని వెంబడించాలి? బ్యాగ్ వేసుకుని ఇంటింటికి తిరిగి మందు కొట్టేసి అడుక్కునేటువంటి వాడండి, వచ్చాడండి ఏదో చేశానండి ఆయన కాదు. లేకపోతే నీ ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాడిని వెంబడించేది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేవుని యొక్క సేవకుని మాత్రమే మనం వెంబడించాలో. జాగ్రత్త సుమా. ఎప్పుడైతే మనం ఆ మందసాన్ని చూచి నిదానించి వాళ్ళు భుజాల మీద ఎట్టుకుంటాం చూసినప్పుడు మనం ఆయన వెంబడించాలి. చాలా విషయాలు చెప్పాను ఇప్పటికైనా. ప్రార్థన మొదలెట్టారంటే అది క్రమం. ఈ దైవజనుడికి ఏ క్రమం నేర్పాడో ఆ క్రమంలోకి రావాలి. పాస్టర్ గారు వచ్చేసి అరగంట పాటలు పాడకు వస్తే నీకు గౌరవం ఏది? మందసం అంటే నీకు గౌరవం ఏది? మందసం అంటే దేవుని ఆత్మ. ఈ దినాల్లో మందసం అంటే దేవుని సేవకుడు మోసే ఆ సేవక ప్రార్థన ప్రారంభమవుతుందంటే 2-3 ఎక్కడ ప్రార్థిస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటున్నాడు కదా, అక్కడ ప్రార్థన స్టార్ట్ అయిపోయి అరగంట పాటలు పాడితే నీకు గౌరవం ఏది? అయ్యో అక్కడ జరిగిపోయిందని కంగారేది, తొందర ఏది? కొండమండ గబగబా పాడేసుకుని పరిగెత్తుకుని రావాలనే ఆ తొందర ఏది? ఆసక్తి ఏది? వెళ్దాంలే సావధానంగా ముగింపు ప్రార్థనకి ఆశీర్వాదమునకు వెళ్ళుదమంటారా? కాదు. దైవజనులు లేకుండా మీ ప్రయాణము సాగదు. యేసు లేనిదే నడవలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడవలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా, నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడవలేను, ఒక అడుగైనా
యేసు లేనిదే నడవలేను, ఒక అడుగైనా వేయలేను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసయ్యే మనల్ని నడిపించాలి. యేసు ప్రభు పక్షముగా ఆయన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన సేవకులను మాత్రమే వెంబడించాలి. నీ దైవజనుడు. అంతేగాని ఎవరెవరినో రీల్స్లో పెట్టుకుంటున్నారు, ఎవరెవరినో స్టేటస్లో పెట్టడం, ఏవేవో చేయటం. ఎవరిని వెంబడిస్తున్నావు దాన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో తెలుస్తుంది. ఏమండి, ఏది పడితే అది, ఎవరిని పడితే వాళ్ళని వెంబడించడం కాదు. ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు, ఒక ఆత్మీయ దైవజనుడికి ఇచ్చాడు, ఒక కాపరు నీ కొరకు ఏర్పాటు చేశాడు, ఒక ఆత్మ సంబంధమైనటువంటి పద్ధతులు ఆనందరావు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని కొనసాగిస్తానికి తన కుమారులను దేవుడు పిలుచుకున్నాడు, వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నాడు, వాళ్ళని ఆత్మతో నింపాడు. వాళ్ళను దేవుడు మహింపరుస్తున్నప్పుడు, ఆ సేవకుడు నీ కొరకు కొన్ని ప్రణాళికలు చెప్తున్నప్పుడు, కొన్ని సభలను చెప్తున్నప్పుడు, కొన్ని ప్రార్థనలను చెప్తున్నప్పుడు, ఇలా నడుచుకోవాలి, ఇది పద్ధతి కాదు, వెనక్కి వెళ్ళకండి, ఎదరికి రండి అని చెప్తున్నప్పుడు నువ్వు అనుసరించాలి కదా. దైవజనులు వెంబడించిన వాళ్ళు గొప్ప అద్భుతాలు చూశారండి. ఇంకొక మాట చెప్తాను, అద్భుతాలు చూసిన చూడండి. యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. నేను ఒక్క మాట దగ్గర ఆగిపోతానేమో నాకు అనిపిస్తుంది, ఇక్కడే ఆగిపోతాను, వెంబడించడం కాడ ఆగిపోతానండి, ఇంకా టైం లేదు నాకు. ఇటు మత్తయి సువార్త 4వ అధ్యాయం 19 ఏమ్మా, ఆయన నా వెంబడి రండి. ఏం చేస్తానండి? మిమ్మల్ని మనుషులను పట్టు, నా వెంబడి రండి. ఏంటమ్మా దేవుడు ఏమన్నాడు? మీరు ఆయన నా వెంబడి రండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇద్దరు సముద్రంలో వల వేయుట చూచెను. ఎవరిని? పేతురుని. 18వ వచనం, గలిలయ సముద్ర తీరమున సహోదరులు ఆంద్రేయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట వారు జాలర్లు. వల వేసుకుంటున్నారంట. సముద్రంలో వల వేసుకుంటుంటే యేసుప్రభు ఏమన్నారంటే, నన్ను వెంబడించండి. యేసుప్రభు వారు ఏమన్నా, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే. పేతురుని యోహాను పిలుస్తున్నారు, రండి ప్లీజ్ కమాన్. ఆంద్రేయుని, పేతురు అతని సహోదరుని ఆంద్రేయ, మీరు నన్ను వెంబడించండి. వెంబడించమన్న వెంటనే వాళ్ళు ఏం చేశారమ్మా? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారని. వలలు వదిలేసి, దోణి వదిలేసి యేసుప్రభు కూడా వెళ్ళిపోయారంటే పేతురు ఆంద్రియన్. ఎందుకు చేపలు పట్టుకుంటున్నారు? రండి నన్ను వెంబడించండి, మిమ్మల్ని ఎలా చేస్తానో చూడండి అని చెప్పాడు పేతురు గారిని దేవుడు. ప్రియులారా, ఎప్పుడైతే ఆయన వెంబడించమన్నారో దేవుని కార్యాలు చూడండి. ఈయన వెంబడిస్తా ఉన్నాడు. పేతురు గారు గొప్ప అద్భుతమైన కార్యాలు చూశాడు. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే వెంబడించాడో చూడండి, అక్కడ ఎవరెవరు వెంబడించారు చూడండి. యేసయ్యను 22వ వచనంలో, వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను, జబదయి కుమారులైనటువంటి యోహాను యాకోబులు నలుగురు వెంబడించారు. ఊరు వదిలేశారు, ఉద్యోగాలు వదిలేశారు, యేసుప్రభు కూడా వెళ్ళిపోయారండి వీళ్ళు. పేతురు గారు, యోహాను గారు, ఆంద్రేయ గారు, యాకోబు గారు. ఏమన్నా తక్కువ చేశాడు దేవుడు? ఏమన్నా తక్కువ చేశాడు? పేతురు గారు వెంబడించారు. ఓసారి తినడానికి లేవండి, చేపలు లేవు. ఈవేళ ఆదివారం చర్చికి వెళ్తే మాకు భోజనం ఎలాగా, ఈ ఆదివారం పని మానేస్తే మాకు తిండి ఎలాగా అనుకుంటున్నారు కదా మీరు. పేతురు గారు కూడా అలా అనుకుని ఏమి లేవని చెప్పేసి వాళ్ళు వేసుకుంటున్నాడు. ఈశ్వరుని వెంబడించాకే లోకాసు వార్త 5వ అధ్యాయంలో చేపలు పడుతున్నాడు. మీకు తెలుసు కదా, రాత్రంతా చేపలు పట్టాడు. చేతి బరగన దొరికిందా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. లోకాసు వార్త 5వ అధ్యాయం, రహదారులు వెదకినను రాదాయను, రక్షించుని సిలువా రమణీయ రతనాలను వెదకుటను రాజీలు నా పడవా నడిపించు
హల్లెలూయా. యేసు ప్రభువును వదిలేసి వెంబడించడం మానేసి చేపలు పట్టుకుంటున్నాడు. వెంబడించాడు, మొదలెట్టాడు, మళ్ళీ డబ్బులు లేనట్టున్నాయి ఎలాగనేసి మళ్ళీ ఆదివారం మానేసి చేపకి వెళ్ళిపోయాడు. చేపల వేటకి వెళ్ళిపోయాడు. రాత్రి అంతా వేటకి వెళ్ళిపోతే ఒక్క చేతి బరుకు కూడా దొరకలేదు. పొద్దుటే అమ్మ ఏం చేస్తున్నాడు ఆయన పట్టుటకు వలలు వేయడని ఆయన అన్నాడు. 5వ వచనం, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదని యేసుప్రభువు ధోనికి చాలాసేపు ప్రసంగం చేసి మీరు ధోనిని లోతులోకి నడిపించి అలా లోపలికి పోనిచ్చి ఇప్పుడు వలయండి అన్నాడు. అయ్యారు మీరు బాగా వాక్యాలయ్యి బాగా చెప్పారు మాకు పాస్టర్ గారు, మంచిదండి. ఇంకా యేసుప్రభువుని గుర్తుపట్టలేదు నేను ఇంకా అప్పటికి. మంచిదండి, అయితే మేము చాలా ఎక్స్పర్ట్స్, అయినా మీరు ఎందుకో చెప్తున్నారు కదా, మీ మాట చెప్పిన వలేస్తామన్నారు. వలేస్తే ఏం జరిగిందమ్మా? 6వ వచనం, వారాలాగు వేసి విస్తారమైన చేపల పట్టిరి, అందుచేత వల పిగిలిపోగా సంజలు చేసి దోణులు మునిగిపోయినట్టున్నాయి. సీమోను పేతురు చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలిపడి యేసు ప్రభువుని అప్పుడు గుర్తుపెట్టాడు. ప్రభువా, నేను వాడిని విడిచిపో, నేను పాపాత్ముడిని ఆయన, నిన్ను వెంబడించడం అనేసి నేను వెనక్కి వచ్చేసాను అని. ఎన్ని చేపలు నాయన, ఎన్ని దోణులమ్మా? 2 దోణులు నిండా చేపలంట. ధోని 153 కాదు, ఈయన ధోని ఇంకో 2 దోణులు, మొత్తం చేపలు. యేసుప్రభువు ఏమన్నారు అప్పుడు? యేసుప్రభువు ఏమన్నారమ్మా? అందుకు యేసు, అలాగు సీమోనుతో కూడా జెబెదయి కుమారులు యోహాను విస్మయం అందుకు యేసు, భయపడకమో, ఎప్పటినో మనుషులు పట్టువాడి ఉందని చెప్పాను. వారు దోణులకు తడిచేర్చి సమస్తమును విడిచిపెట్టి, అది అద్భుతం చెయ్యాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలంటే యేసు ప్రభువారిని వెంబడించాలా, యేసు ప్రభువారిని అనుసరించాలి. ప్రియులారా, ప్రభువుని అనుసరించాలి. ప్రభు సేవకులు ఆయన పక్షంగా మన ముందున్నారు కనుక వారిని అనుసరించి నడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభువును పోలిన వారుగా వారు ఉన్నారు కాబట్టి. ప్రియులారా, సో కనుక పేతురు గారు వెంబడించారు. దేవుడు అద్భుతాలు చేశాడు పేతురు గారి జీవితంలో. పేతురు గారినే సంఘానికి అధ్యక్షుడిగా చేశాడు. ఎప్పుడైతే యేసుని వెంబడించాడో, గురువు గారిని వెంబడించాడో, దైవజనుడు ఆ రక్షకుని వెంబడించాడో, పేతురు గారిని నీడ పడితేనండి, ఏమన్నా వినండి, పేతురు గారు నడిచి వెళ్తున్నాడు అనుకోండి, ఆ నీడ పడితే కుంటోడు నడిచేస్తున్నాడంట, ఆ నీడ పడితే గుడ్డోడు కళ్ళు చూసేస్తున్నాడంట, ఆ నీడ పడితే ఎట్టి వ్యాధి గల. యేసుప్రభువు చెయ్యి ముట్టుకున్నారు, పేతురు గారు అలా కాదు. ఆయన నీడ, ఆయన ఎలాగ వెళ్తున్నాడంటే మంచాల మీద తెచ్చిపెట్టేసేవారట రోడ్డు మీద. ఎంత మహిమిచ్చాడు దేవుడు. అద్భుతాలని జీవితంలో చూడాలని అంటే, పేతురు గారు అద్భుతాలు చేశాడనంటే ఆయన వెంబడించాడు కనుక. ఒకసారి చర్చికి వస్తుంటే ఆ చర్చి దగ్గర కుంటోడు, 40 సంవత్సరాల నుంచి కుంటోడు అక్కడ కూర్చుని గొడ్డేసుకుని అడుక్కుంటున్నాడు చర్చికి వచ్చేవాళ్ళు. అయ్యగారండి, అమ్మా కొంచెం రూపాయి అమ్మా అంటున్నాడు. కుంటువాడు, పుట్టినగాడి నుంచి కుంటాడు. అయితే ఈ 40 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాడు ఆ చర్చికాడే, శృంగారం అనే దేవాలయంలో. సరిగ్గా పేతురు గారు వెళ్తున్నారు. అయ్యగారు మీరు ఏమన్నా కొంచెం నాకు ఏం చేస్తారండి, నా దగ్గర డబ్బు లేదు కానీ నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమనగానే అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు జరగాలంటే యేసుని వెంబడించాలి, దైవ సేవకుల్ని వెంబడించాలి. నిన్ను నడిపించే కాపరిని వెంబడిస్తే దేవుని జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నేను ఒక్కొక్క మాట మీకు చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనంలో, ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకలు ఎడ్ల చేత దుక్కు దున్నించుచు అరకను తాను తోలుచుండెను. ఏలియా అతని పోయి తన దుప్పట అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయినా తల్లిదండ్రులు ముడ్డు పెట్టుకుని తిరిగి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని అడుగగా అతడు పోయి రమ్మనెను. ప్రియులారా, ఏలియా గారు గొప్ప దైవజనుడండి. ఏలియా గారు ప్రార్థన చేస్తే ఏం జరిగిందమ్మా చెప్పండి? ఏలియా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి
నీళ్లతో నింపబడిన బలి పశువు మీద అగ్ని కురిసింది. ఇంకోటి చెప్పండి, ఏలియా గారు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన కుమారుడు బ్రతికాడు. ఏలియా గారు ప్రార్థన చేస్తే సారేపత వెధవరాలు ఇంట్లో నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు. దేవునికి స్తోత్రం. అలాంటి దైవజనుడు తర్వాత నెక్స్ట్ శిష్యుడు ఎవరు? ఇప్పుడు ఆయన వెంబడించడానికి ఒక ఆయన కావాలా, తయారు చేయాలి కదా నెక్స్ట్ జనరేషన్. ఒక్కడైనా వెంబడింతాడేమని చూస్తున్నాను, ఒక్కడు రావట్లేదు పనికి, ఒక్కడు రావట్లేదు సేవకి. అయ్యారు నేను సేవ చేయాలని ఉందండి, నాకు పరిచర్య చేయాలని ఉందండి, నేను దేవుని పని చేస్తానండి, నన్ను ఎక్కడికైనా పంపించండి సమర్పణ కలిగిన వాళ్ళు కావాలా. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను నీ తర్వాత సేవకుడిగా అభిషేకించమన్నాడు. చూడండి అమ్మా, ఈ ఎలీషా గారు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు మీరు? అరకలు దున్నుతున్నాడంట. అరక తెలుసు కదా ఏమండి? అరక తెలుసా? అరక దున్నేవారు పూర్వం ఎలాగా? 2 ఎడ్లు పెట్టుకుని అరకెట్టు దున్నుతారు కదా. ఇతను 12 వెనక ఒకటి తర్వాత ఒకరు ఉండేవారు దున్నటానికి. అప్పుడు ట్రాక్టర్ లేవు. 12 వాడు అంటే ఇతను, అంటే 12 మంది ఎదురు దున్నుతున్నారు. ఈయన వెనకాల లాస్ట్ వాడు 12లో ఉన్నాడు. ఈ 12 వాడు అయినటువంటి ఈయన అరక దున్నుతున్నాడు. ఏలియా గారు వెళ్ళి దుప్పట అలాగ వేసాడు. ఆ దుప్పట పడ్డదంటే అభిషేక వస్త్రం మొన్న మెల్ల వేసాడు చూసాడు, అలాగా దుప్పటే అలా పడిపోయిందంటే ఆయన మీద. పడగానే ఎవరికి రాని భాగ్యం దుప్పటే. ఆగండి అయ్యారు, ఇతనేమో రైతు కుటుంబం, భూస్వామి, కొన్ని వేల ఎకరాల పొలాలు ఉన్నాయి. మా అమ్మగారు నాన్నగారికి ఒక్కసారి చెప్పేసి వస్తానన్నాడు. ఇంటికి వెళ్ళాడు. మొత్తం మాంసం కూర పలావ్ చికెన్ వండించి నన్ను దైవజనులు పిలుస్తున్నారు వెళ్తానమ్మా అని అమ్మ నాన్నకి ముద్దు పెట్టేశాడు. ఏలియా గారిని వెంబడించాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయ్యగారికి వెంబడించడం, అయ్యగారి చేతుల మీద నీళ్ళు వేయటం. అందుకే మీకు ఇక్కడ ఎవరైనా దైవజనం ఉన్నాడంటే ఏలియా గారు చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడని ఎలీషా ఉన్నాడు అన్నారు అక్కడ. ఇక్కడ ఎవరైనా పాస్టర్ గారు ఉన్నాడు, మంచి పాస్టర్ గారు అంటే ఎలీషా గారు ఉన్నాడండి ఇక్కడ. ఆయన ఎలాంటి దైవజనుడు వెంబడించాడు కాబట్టి ఆయన ఒక ఊరు వెళ్ళాడు. అద్భుతాలు ఎవరు వెంబడిస్తారో వాళ్ళు అద్భుతాలు. 2వ రాజుల గ్రంథంలో ఆయన వెంబడించడాన్ని బట్టి అద్భుతమైన కార్యాలు మొట్టమొదలు జరిగింది అదే. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏలియా అన్నాడు నేను వెళ్ళిపోతున్నాను, ఇంక పరలోకానికి దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, ఇక్కడ ఆగిపో అన్నాడు. 2వ వచనంలో ఏలియా యెహోవా నన్ను బేతేలుకి పొమ్మని సెలవిచ్చుచున్నాడు అని ఉండమన్నప్పుడు ఎలీషా యెహోవా జీవంతో నీ జీవంతో నిన్ను విడువనే బేతేలుకి వెళ్తే బేతేలుకి వచ్చేస్తానన్నాడు. మళ్ళీ ఎలీషా అన్నాడు నేను ఎరుకోకి వెళ్తాను, ఎరుకోకి వెళ్ళినా నేను వచ్చేస్తానన్నాడు. మళ్ళీ ఆయన అన్నాడు దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానికి, మనం కూడా యోర్దాన్ దగ్గర ఉన్నాం కదా, యోర్దాన్ దగ్గరికి వచ్చి ముగిచ్చేస్తాం, మనం కూడా యోర్దానికి వెళదామంటున్నాడంటే నేను కూడా యోర్దానికి వస్తానన్నాడు. నువ్వు నన్ను ఇంతకాలం నాకు సేవ చేసావు, మరి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం అంటే చచ్చిపోవడం కాదు, బతికొండగానే ఎగిరిపోయాడండి. మరి నన్ను దేవుడు తీసుకెళ్తాన్నాడు. నీ నుండి నన్ను విడదీయక మునుపు, వేరు చేయబడక మునుపు నీకేం కావాలో కోరుకో అన్నాడు. నీకేం కావాలో కోరుకో. ఇంతకాలం నాకు కూడా తిరిగాం, నాకు సేవ చేసాం, మన ఊళ్ళన్నీ తిరిగాం, ఇశ్రాయేల్ దేశం అంతా ఎంతో పని చేసాం, కష్టాలు పడ్డాం, శ్రమలు పడ్డాం, నా పక్కనే ఉన్నావు, నన్ను అన్నీ చూసావు, నీకేం కావాలి? నాకేమొద్దండి, ఈ 3 చర్చిలు నాకు రాసేయండి. అయ్యగారు నాకేమొద్దండి, ఈ దేశంలో ఏదో నేను బతకడానికి ఒక కొన్ని బిల్డింగ్లు, ఉద్యోగం, రాజుగారి దగ్గర నేను ఏదంటే అది జరిగేలాగ చేయండి. అయ్యగారండి ఏమొద్దండి, ఈ దేశంలో నాకు మంచి పేరు వచ్చేలా చూడండి. నాకేమొద్దండి, నాకు కొంచెం డబ్బులు, నాకేమొద్దండి 10 కాసులు బంగారం. ఏం కోరతారమ్మా మీరు? ఏం కావాలో కోరుకో. 9వ వచనం, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏం చేయుదునో కోరుదో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా అన్నాడు, అయ్యగారు నాకేం కావాలో తెలుసా? ఎవరన్నా కోరతారండి ఇది? ఎవరన్నా కోరతారమ్మా? ఏం కోరికది?
అయ్యగారు ఏమొద్దు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ నాకు వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఏ ఆత్మ ఉందో, మీరు ఎలాగ అద్భుతాలు చేశారో, మీరు ఎలాగ దేవుని సేవ చేశారో, ఆ ఆత్మలో 2 పాళ్ళు వస్తే చాలు. నాకు ఆత్మ కావాలి సార్, నాకు అభిషేకం కావాలి సార్, ఆ ఆత్మ నాకు వచ్చేలా చేయండి. అమ్మో, నువ్వు చాలా గట్టి కోరికవయ్యా. అయ్యగారు నాకు స్వస్థత వరం ఇవ్వండి, నేను బ్యానర్ వేయించుకుని ఊరు తిరుగుతాను, డబ్బులు పోగేసుకుంటా కన్నాడా. అయ్యగారు నాకు ఇంకోటి ఇవ్వండి, అది ఇవ్వండి. ఈ ప్రవచన వరం కలిగిన దైవజనులు వస్తున్నారు, దర్శనాలు చూపించేద్దరు. అయ్యేనక్కర్లా, పరిశుద్ధాత్మతో నింపబడితే అవన్నీ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏం కావాలో కోరుకోమనగానే ఏలియా అన్నాడు, అయ్యా నువ్వు కష్టతరమైంది కోరావు కాబట్టి నేను ఎగిరిపోతాను, పైకి ఎగిరిపోతాను కదా, నన్ను తీసుకెళ్ళిపోతాను. నా దుప్పటి కనుక కింద పడితే, ఆ దుప్పటి నీ మీద పడితే ఆత్మ నీ మీదకి వస్తుంది, లేకపోతే రాదు. నేనేం చేయలేను, దేవుడు చేయాలను. సరే, వెళ్ళిపోయాడు. చూడండి 11వ వచనములో, అగ్ని గుర్రములు వీరిద్దరిని వేరు చేసెను. ఏలియా సుడిగాలి వచ్చినాక రివ్వు లేపుకుని తీసుకెళ్ళిపోయిందంట పైకి. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయాడు ఆయన, దుప్పటి వచ్చి పడింది. చూడండి 13వ వచనంలో, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను నదికి ఒడ్డుకు వచ్చాను. యొర్దాను అడ్డంగా వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు గురువు గారు చక్కగా తీసుకొచ్చేశారు. ఇంతకుముందు యొర్దాను అడ్డం వచ్చినప్పుడు యెహోవా జీవంతోడా యొర్దాను ఇద్దరు నది దాటి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు చూడండి 8వ వచనంలో, ఆ తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అవతలకి విడిపోయిందంట. వారిద్దరు విడిపోయారు. ఇప్పుడు దైవజనుని వెంబడిస్తున్నాడు. ఫస్ట్ పాయింట్, యెహోషువ అడ్డం వచ్చింది యొర్దానే, ఎలీషా అడ్డం వచ్చింది కూడా యొర్దాను అడ్డంగా వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? దేవుని ఆత్మ నా మీదకి వస్తే, ఇదిగో ఏలియా దేవుడు ఎక్కడున్నాడు, ఏలియా ఆత్మ ఎక్కడున్నదో, ఆత్మ నాకు ఎలీషా ఏలియాని వెంబడించాడు కనుక ఆ దుప్పటి తీసుకుని ఒక దెబ్బ కొట్టగా యొర్దాను 2 పాయలుగా విడిపోయింది. అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవండి, గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కొడితే గట్టిగా కొట్టండి. మరియు ఏలియా దుప్పటి కింద పడిన 14 వచ్చిన ఒంటి మీద నుండి కింద పడిపోయిన దుప్పటి పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా దేవుడు ఎక్కడున్నాడనను అతడు ఆ దుప్పటి నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డుకు వెళ్ళిపోయిన. యెరికో యొద్ద నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతను చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసిందన్నారు. అందరూ అతను ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేసేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యొర్దాను విడిపోవాలంటే, యొర్దాను అడ్డు తొలగిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వెంబడించాలి. సేవకుణ్ణి వెంబడించాలి, దైవజనుణ్ణి వెంబడించాలి. ఎలీషా వెంబడించాడు ఏలియాని, ఎలీషా వెంబడించాడు, శిష్యులు యేసు ప్రభువును వెంబడించారు. ఇదిగో వెంబడించగానే అద్భుతమైన కార్యాలు దేవుడు చేయటం మొదలుపెట్టాడు. పేతురు గారి జీవితంలో అద్భుతాలు, ఎలీషా జీవితంలో అద్భుతాలు. అడ్డముగా వచ్చిన యొర్దాను పోయి 2 పాయలు విడిపోయిందంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలంటే ఏం చేయాలి తెలుసా? వెంబడించాలి. ఎంతమంది దైవజనుని వెంబడిస్తున్నారు? ఎంతమంది దేవుని యొక్క సేవకుల్ని వెంబడిస్తున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు తోవలు తొక్కడం కాదు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వెళ్ళిపోవడం కాదు, ఎవరెవరో నడిపింపులో కాదు. ఆత్మీయ దైవజనుని, సంఘ కాపరిని, దేవుని యొక్క దైవజనుని ఏం చేయాలంటే వెంబడించాలి. రూతు ఎవరు వెంబడించింది? తన అత్తను వెంబడించింది, ఆశీర్వదించబడింది. నీ జీవితంలో వెంబడించడం. సునేమి గనురాలు ఎలీషాను వెంబడించింది, ఎలీషా మాట ప్రకారం చేసింది. ఎలీషా మాట ప్రకారం చేయగా సంతానం పొందుకుంది. ఎలీషా మాట చొప్పున చేయగా మళ్ళా చనిపోయిన బిడ్డను బ్రతికించుకుంది. 2వ రోజుల గ్రంథము 7వ అధ్యాయంలో ఎలీషా మాట చొప్పున 8వ అధ్యాయంలో ఎలీషా మాట చొప్పున 8వ అధ్యాయం 1వ వచనంలో ఎలీషా చెప్పాడు ఐగుప్తుకి వెళ్ళిపోమని. ఐగుప్తుకి వెళ్ళిపోయింది, ఆస్తంతా పోయింది, గొప్ప గనురాలు అన్ని పోగొట్టుకుంది. ఎలీషా మాట చెప్పిన వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే దేవుడు తన ఆస్తంతటిని తిరిగి ఇచ్చాడు. రాజుగారితో మాట్లాడి చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుతం జరగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి?
దైవజనుని వెంబడించాలి. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, వెంబడిద్దాం. మిగిలిన వాక్యం వచ్చేవారం ధ్యానం చేద్దాం. సమయం అయిపోయింది. ఓ దేవా, వెంబడించడంలో దిగజారిపోయిన ప్రభువా, ఎవరెవరిని వెంబడిస్తున్నావు? ఎవరెవరిని వెంబడిస్తున్నావు? నీ ఎదుట దైవజనుడు ఉంటుండగా ఆ దైవజనుడిని వెంబడించడం మర్చిపోయావు. దైవజనుడు అనుసరించడం, దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోవడం, దైవజనుడి చేత నడిపించబడడం, దైవజనుడి చేత హెచ్చరించబడడం, దైవజనుడి చేత నిన్ను బాగు చేయాలన్నా, నీ జీవితం చక్కబడాలన్నా వెంబడించే అనుభవంలోకి రావాలా? ప్రార్థన చేసుకున్నాను. ప్రతి వారు ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను వెంబడించేవారుగా మమ్మల్ని చేయండి నాయనా. నీ అద్భుతమైన కార్యాలు చేయండి ప్రభువా. అయ్యా, నీవు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నాయనా, నీ ఎదురుగుండా యోర్దాను అడ్డంగా ఉంది బాబు. ఏది అడ్డంగా ఉందో నాకు తెలీదు. నీ జీవితంలో ఏది అడ్డంగా ఉందో నాకు తెలీదు ప్రభువా. మాకు అడ్డంగా వచ్చుచున్నదిని విరిగిన దేవుడు నాయన. అది పోవాలంటే యేసు నామములో నీకు అడ్డుగా ఉన్న ప్రతిదీ తొలగిపోవునుగాక. దైవజనుడిని వెంబడిస్తానయ్యా, నిన్ను వెంబడిస్తాను. మందస్సు మోసే దైవజనుడు ఎవరు పడితే వాడు కాదు. ఎవరు దేవుని సేవ భారాన్ని మోస్తున్నారు, ఎవరు దేవుని సేవా భారాన్ని నమ్మకంగా చేస్తున్నారో, ఎవరు దేవుని మీద ఆనుకుని ముందుకు వెళుతున్నారో, ఎవరు పరిశుద్ధతతో ప్రతిష్ఠించబడి ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నారో, ధనాపేక్ష చేసేవాళ్ళు కాదు, తమను తాము హెచ్చించుకునే వాళ్ళు కాదు, సెలబ్రిటీస్ కాదు, నీ కాపరిని వెంబడించానని తీర్మానం చేసుకుందాం. ఎలీషా ఏలియాని వెంబడించాడు. యోర్దాను నది దాటిపోవడం. యోర్దాను ఒకటేనా? 14 అద్భుతాలు చేశాడు. పేతురు యేసు ప్రభుని వెంబడించాడు. యేసు తర్వాత ఆయనే నాయకత్వం వహించారు. ఇది నాదాన్ని. యెహోషువ మోషేని వెంబడించాడు. మోషేకి పరిచారం చేశాడు. మోషేకి తోడై ఉన్నాడు. మోషే వెంటనే ఉన్నాడు. యెహోషువ ఎవరు అనుకుంటున్నారు? మోషే పరిచారకుడు. అందుకనే దేవుడు మోషే తర్వాత యెహోషువ చేత అద్భుతాలు చేస్తున్నాడు. ఆ యోర్దాన్ని దాటి అవతలకి వెళ్ళిపోయారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏది అడ్డంగా వస్తుందమ్మా? ఏది అడ్డంగా ఉందో ఆ అద్భుత కార్యాలను చూడాలి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మధ్యాహ్న సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. యోర్దాను దాటాలంటే రేపు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు కనుక మీరు మొదటగా మందసాన్ని మోయు యాజకులను చూడగానే వారి వెంబడి వెళ్ళవాలి అన్నావు. అవును తండ్రి, నేను వెంబడించడం మాకు నేర్పించండి. నీ సన్నిధిని, నీ దాసుని, నీ మందసాన్ని, నీ సేవను మోసే దాసుని వెంబడించుట, అనుసరించుట, అటువంటి ప్రార్థనా జీవితం, అటువంటి భక్తి, అటువంటి ఆత్మ, అటువంటి దర్శనం కలిగి జీవించడం మాకు నేర్పించండి. ఏ దైవజనుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు ఆ దైవజనుడు అనుసరించి నడుచుకోవడం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ సంఘం కూడా తన దాసుని వెంబడించి, సేవకుడిని వెంబడించి ఆ పరిశుద్ధ క్రియలో, అద్భుత కార్యాల్లో పాలు పంపులు పొందే భాగ్యం దాయిచ్చేయమని, వారికున్న యోర్దాను యేసు నామములో తొలగిపోవునుగాక. ఆ యోర్దాను అడ్డంకము తొలగిపోయి ఆ పాలు తేనె ప్రవహించి దేశంలో అడుగుపెట్టినట్లుగా వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదం పొందినట్లుగా సహాయం చేయమని, వెత్తబడిన వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభువు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.